రోహిణి మీద అనుమానంతో రోహిణిని ఫాలో అయ్యి రోహిణి గురించి నిజం తెలుసుకున్న బాలు క్షమాపణ అడిగిన సుగుణమ్మ. అసలు బాలు ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక మీనా అయితే కిచెన్ రూమ్లో నించుని ఏడుస్తూ ఉంటుంది. అయ్యో మీనా, ఎందుకు ఏడుస్తున్నావు అని బాలు వచ్చి అడుగుతుంటే మీనాని, ఏంటండి నాకు ఈ కర్మ, నా తలరాత ఏంటండి, ఎప్పుడు చూసినా అందరూ నన్నే తిడతారేంటండి, మొన్నటికి మొన్న రోహిణికి ప్రెగ్నెన్సీ వచ్చిందని ఆనందంలో అందరికీ స్వీట్ చేసి పెడితే అప్పుడు కూడా నన్ను తప్పుపట్టారు. ఇప్పుడేమో నేను హాస్పిటల్కి వెళ్తే నాకు ఒక విషయం తెలిసింది, అది తీసుకొచ్చి ఉన్నదన్నట్టు ఇంట్లో చెప్తే దానికి కూడా నన్నే తప్పులు పడుతున్నారు. తను రోహిణికి ప్రెగ్నెన్సీ ముందే పోయిందంటే ఇంట్లో అందరికీ చెప్పాలి కదండి. పోనీ ఆ టైంలో వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నారనో లేకపోతే వాళ్ళ ఆయనకి జాబ్ లేదనో ఇంట్లో చెప్పలేదంటే అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ ఆయనకి జాబ్ వచ్చింది, తను హ్యాపీగానే ఉంది, అయినా ఇంట్లో ఎందుకు చెప్పలేదు, నాకు ఇలా కడుపొచ్చింది తర్వాత పోయింది అని చెప్పి ఎందుకు చెప్పలేదు అని మీనా అంటుంటే, అదే కదా మీనా నేను అనేది, నాకు పాలరమ్మ మీద ఎప్పటి నుంచో డౌట్ ఉంది. కానీ చూసావా, ఇవాళ మా అమ్మ ఆ మనోజ్ గాడు ఇద్దరు అడిగేసరికి 10 నిమిషాల దాకా ఏం చెప్పాలా అని ఏడుస్తూ వణికిపోయింది. 10 నిమిషాల తర్వాత ఆ కథలు లేసి మొత్తం కట్టుకథ మొత్తం చెప్పేసింది. నాకైతే నాకు అలానే అనిపించింది అని బాలు అంటుంటే, అవునండి, అసలు ఏం మాట్లాడకుండా ఫస్ట్ సైలెంట్గా ఉంది. నేనా, నాకెందుకు, నాకు రాలేదే, నాకు ఆల్రెడీ మనోజ్తో వచ్చింది అని ధైర్యంగా ముందు చెప్పలేదు. 10 నిమిషాలు వాళ్ళతో తిట్టించుకున్నాక నిజం చెప్పింది. నాకు అదే డౌట్ వచ్చింది, కానీ అత్తయ్య గారు అవేం పట్టించుకోలేదు. చూసారా నన్ను ఎలా తిట్టారో అని చెప్పేసి మీనా అంటుంటే, మా అమ్మకి నువ్వేం మాట్లాడవని లోకి ఎక్కువలే, అందుకే నీ మీద అస్తమానం నోరు జారి చేయి జారుతూ ఉంటుంది. చూసావా నన్ను కొట్టకుండా నేను ఆపాను అని బాలు అంటుంటే, చాలులే ఆపారులేండి, నాకెవరు సపోర్ట్ చేయలేదు ఆవిడ తిడుతుంటే అని మీనా అంటుంది. ఏం సపోర్ట్ చేయమంటావు మీనా, మన దగ్గర సాక్ష్యాలు లేవు. ఆ పార్లర్ అమ్మ ఏం చేసిందో మనకేం తెలుసు, అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చిందో కూడా మనకు తెలీదు. అది తెలియకుండా ఏదో సగం సగం తెలిసిన జ్ఞానంతో మొత్తం ఇంట్లో అందరూ చెప్పుకుని ఆఖరికి అది మా అమ్మ దగ్గరికి వెళ్ళింది. మా అమ్మ మొత్తానికి ఊరుకుంటుందా? ఇంకో లాగి ఈడ్చుకొచ్చి హాల్లో పెద్ద పెంట పెట్టింది. ఆ పెంటలో అందరూ బతికిపోయారు, నువ్వు ఇరుక్కుపోయావు. మా అమ్మ నీకే చివాట్లు పెట్టింది. ఏదైనా మనకి తెలిసినప్పుడు దాని గురించి మొత్తం సాక్ష్యాధారాలు సంపాదించాలి. అది సంపాదించాక అప్పుడు బయట పెట్టాలి అనిక బాలు అంటుంటే, ఇప్పుడు నేను ఆ అమ్మాయి వెనకాతలు తిరిగి అన్ని సంపాదించాలా అనిక మీనా అంటుంటే, నువ్వక్కర్లేదు నేను సంపాదిస్తాను మీనా అనిక మీనా బాలు మాట్లాడుకుంటుంటే రోహిణి అయితే వాటర్ కోసం కిందకి వచ్చి ఇక వీళ్ళ మాటలైతే వింటుంది. అమ్మో ఏంటిది, ఇంతక్కడ గొడవతోటి నా జోలికి రారేమో అనుకున్నాను, కానీ వీళ్ళు ఇంకా నా గురించి ఆలోచిస్తున్నారేంటి అని చెప్పేసి రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. ఇలానే వదిలేస్తే నా గురించి మొత్తం, నా పాస్ట్ మొత్తం బయట పెట్టి అత్తయ్య గారి ముందు సాక్ష్యాలతో సహా నిరూపిస్తారు. వీళ్ళని ఊరికే వదలకూడదు, అత్తయ్య గారిని బాగా రెచ్చగొట్టి వీళ్ళకి ఏదోటి చేయించాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రోహిణి అయితే. ఏవండి, మరి ఎలా తెలుసుకుంటారు నిజాలన్నీ అని మీనా అయితే బాలను అడుగుతుంటే, నేను తెలుసుకుంటాను కదా మీనా, నువ్వేం కంగారు పడుకు, మొత్తం రోహిణి గుట్టంతా బయట పెడతాను చూస్తూ ఉండు. ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి తన మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ మలేషియా మామని, మలేషియా నుంచి వచ్చాడు తన మామయ్య, కానీ వాడు మాత్రం ఏ మూల నుంచి బిజినెస్ మ్యాన్లో నాకు ఎప్పుడు కనిపించలేదు. వీళ్ళ నాన్న అంటుంటుంది, కానీ వాళ్ళ నాన్న కూడా ఎక్కడుంటాడో ఏం చేస్తాడో, జైల్లో ఉన్నాడు, కనీసం ఒక ఫోటో కూడా చూపించలేదు రోహిణి. ఇవన్నీ నమ్మాలంటే మా అమ్మ లాంటి వాళ్ళే నమ్ముతారు, ఎందుకంటే డబ్బులు వచ్చాయి కదా, అందుకని అలా నమ్ముతుందిలే అని చెప్పేసి వాళ్ళు అంటుంటే, సరేనండి మీరేం చేస్తారో నాకు తెలీదు, రోహిణి గుట్టు మాత్రం బయట పెట్టండి, అప్పుడే నేను కొంచెం ఆనందపడతాను అని మీనా అంటుంటే, ఖచ్చితంగా చెప్తాను మీనా, ఖచ్చితంగా బయట పెడదాము, నా ముద్దుల పూలగంప కోసమైనా సరే నేను బయట పెడతాను నిజాన్ని అని చెప్పేసి బాలు అయితే మీనాకి మాటిస్తాడు. ఇక రోహిణి అయితే ప్రభావతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య ఇదిగోండి వాటర్ తాగుతారా, ఇలా ఇవ్వమ్మా అని చెప్పేసి ప్రభావతి అయితే రోహిణి దగ్గర నుంచి వాటర్ తీసుకుంటుంది. ఏంటత్తయ్య అంత కోపంగా ఉన్నారు, ఇంకేముందమ్మా, ఇప్పటిదాకా హాల్లో జరిగిన పెంట సరిపోయింది కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను అంతే అని ప్రభావతి అంటుంటే, ఏంటత్తయ్య మీరు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు, వదిలేయండి, అయినా నాది కర్మ, మీ ఇంట్లో ఎవరికి చెప్పకుండా నేను నాలో నేను దాచుకున్నాను కదా, అదే ఇక్కడ దాకా తీసుకొచ్చింది, నేనేదో తప్పు చేసిన దానిలా కనిపించాను మీ అందరికీ అని రోహిణి అంటుంటే, అయ్యయ్యో అలా అనకమ్మా, నువ్వు తప్పు చేసావని మేమేం అనుకోవట్లేదు, కానీ నువ్వు ఇంట్లో చెప్పాల్సింది కదా, నువ్వు ఒక్క ముక్క కూడా ఇంట్లో చెప్పకపోయేసరికి ఇక చిన్న మ్యాటర్ తెలిస్తే నువ్వేదో తప్పు చేసిన దానిలాగా కనిపించావు మా అందరి కళ్ళల్లో, అందుకనే ఇంక ముందు వెనక ఆలోచించకుండా నేను లాక్కుని వచ్చేసాను హాల్లోకి, అమ్మా నన్ను క్షమించమ్మా అని ప్రభావతి అంటుంటే, మరేం పర్లేదులేండి అత్తయ్య, ఇదిగో
మీనా వాళ్ళు ఇంకా నా గురించి మాట్లాడుకోవడం ఆపలేదు అత్తయ్య అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే ఏమైంది? ఏం లేదు అత్తయ్య, నేను చెప్పిందంతా అబద్ధం అంటున్నారు అత్తయ్య. నేను నిజంగానే కడుపొచ్చిందేమో, ముందే వచ్చిందేమో అని చెప్పేసి మీనా బాలిద్దరు మాట్లాడుకుంటుంటే ఇందాక నేను విన్నాను అత్తయ్య అని ఇక రోహిణి అంటుంటే, ఏంటి అలా మాట్లాడుకుంటున్నారా? అవును అత్తయ్య, నేను ముందే ప్రెగ్నెన్సీ వచ్చిందని అనుమానపడుతున్నారు నా మీద అని రోహిణి చెప్పగానే ఇక ప్రభావతికి అయితే కోపం వచ్చి ఏరా అని చెప్పేసి ఇక బయటికి వెళ్ళిపోతుంది. అయ్యయ్యో, వీడికి ఇప్పుడు అనవసరంగా చెప్పానే, మళ్ళీ వీడికి చెప్తే ఇప్పుడు వాళ్ళిద్దరిని రెచ్చగొట్టినట్టు అవుతుంది. అయ్యో వీడు ఆగట్లేదని చెప్పేసి ఇక రోహిణి అయితే అత్తయ్య అత్తయ్య అని పిలుస్తుంది. ప్రభావతి మాత్రం పట్టించుకోకుండా ఇక మీనా బాలు దగ్గరికి వెళ్తుంది. ఏంట్రా ఇద్దరేదో మాట్లాడుకుంటున్నారంట, రోహిణి మీద ఏదో చాడీలు చెప్పుకుంటున్నారంటే ఏంటి విషయం అని చెప్పేసి ఇంక ప్రభావతి వెళ్ళి అడుగుతుంటే బాలుని మీనాని, అయ్యో మేమేం ఆడుకుంటున్నాం, మేమేం మాట్లాడుకోవట్లేదు అత్తయ్య అని మీనా అంటుంది. అబద్ధాలు ఆడకండి, రోహిణి ఇక్కడ నుంచి నేను మీ మాటలు విందంట. మీరేదో నిజంగానే దానికి ప్రెగ్నెన్సీ ఇంతకు ముందే వచ్చింది, పెళ్ళవక ముందే కడుపు వచ్చింది, బిల్లోడున్నాడు అని మాట్లాడుకుంటున్నారంటే ఏంటి అని ఇక ప్రభావతి అడుగుతుంటే బాలుని మీనాని, చూసారా అండి మనం ఏదో మాట్లాడుకుంటే అది కూడా రోహిణికి తప్పుగానే అనిపించింది. నేను అసలు రోహిణి గురించి ఏం మాట్లాడలేదు అత్తయ్య. రోహిణికే ఇందాక నుంచి అవన్నీ విని విని అలా బుర్రకు ఎక్కేసినట్టున్నాయి. ఆ బుర్రకు ఎక్కేసింది కాబట్టి తను అలా చెప్తుంది మీకు. నేనేం అలా మాట్లాడలేదు అత్తయ్య అని చెప్పేసి ఇక మీరే చెప్పేసరికి, అవునేమో అత్తయ్య వదిలేయండి, నేను తప్పగా వినుంటాను అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి అయితే. ప్రభావతి అయితే, ఇదిగో ఇంకొకసారి కానీ మీరు తప్పుగా మాట్లాడారంటే నా పెద్ద కోడల గురించి మర్యాదగా ఉండదు మీకు అని అక్కడ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి అయితే, చూసారా అండి మనం ఇక్కడ మాట్లాడుకున్నది కూడా వెళ్ళి అత్తయ్యకి చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే రోహిణి కష్టంగా ఏదో దాస్తుంది అని మీనా అంటుంది. అవును దాస్తుందని నాకు అనిపిస్తుంది మీనా, నేను కనుక్కుంటానులే కానీ నువ్వు బాధపడకు అని ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోతాడు బాలు అయితే. ఇక ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళి అలా ఆలోచిస్తూ ఉంటాడు బాలు. ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావని రాజేష్ అడుగుతుంటే, ఏం లేదురా మా ఇంట్లో రీసెంట్గా చాలా గొడవలు జరుగుతున్నాయిలే అని ఇక బాలు అంటుంటే, మీ ఇంట్లో గొడవలు జరగలేకుండా ఉన్న రోజున చెప్పరా బాబు, అప్పుడు వింటాను. నాకేమీ కొత్త కాదు కదా, మీ ఇంట్లో ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది రోజు, ఇప్పుడేంటి ఇప్పుడెవరి గురించి అని చెప్పేసి ఇక రాజేష్ అడుగుతుంటే, ఇంకెవరి గురించి, మా మనోజ్ గారి భార్య గురించి. ఏంటి రోహిణి గురించా? అవును. ఏంటి ఏమైంది? రోహిణికి ఇంతకు ముందే ప్రెగ్నెన్సీ వచ్చిందని ఇదిగో మా చిన్న పూలగంపు ఉంది కదా, అదే మీనా వాళ్ళ చెల్లి సుమతి హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ రోహిణిని చూసిందంట. దేనికోసమో అని చెప్పేసి వెళ్ళి అక్కడ రిసెప్షనిస్ట్ కనుక్కుంటే సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ఆ ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని కనుక్కోవడానికి వెళ్ళిందని చెప్పేసి అన్నారు. ఇక తీసుకొచ్చి మీనాకి చెప్పింది సుమతి. మా మీనా ఏమో ఒక్కొక్కరికి చెప్పడంతో శృతి వెళ్ళి రవికి, రవి వెళ్ళి నాకు, నేను వెళ్ళి నాన్నకి, నాన్న వెళ్ళి అమ్మకి, అలా మొత్తం ఇంట్లో చాటింపు వేసామన్నమా. అందుకని లాస్ట్ వచ్చేటికి మా పార్లర్ అమ్మ అది ప్రెగ్నెన్సీ వచ్చింది మనోజ్ కోసమే అని చెప్పేసి నాటకాలు ఆడింది. అది జరిగింది అని ఇక బాలు అంటుంటే, అమ్మో ఈసారి పెద్ద చిక్కి తగిలింది. అయితే మీ అమ్మగారు మీనని బాగా తిట్టుంటారే పాపం అని చెప్పేసి ఇక రాజేష్ అంటుంటే, అవునరా బాగా తిట్టింది, చాలా బాధపడింది నా మీనా, పార్లమ్మ సంగతి బయట పెట్టాల్సిందే అని ఇక బాలు అంటుంటే, ఇంకేం బయట పెడతావరా, ఆల్రెడీ ఇంట్లో తెలిసిపోయిందేమో కదా తను నిజం కాదని, ప్రెగ్నెన్సీ కాదని అని చెప్పేసి ఇక రాజేష్ అంటుంటే, లేదురా నాకు పార్లమ్మ మీద చాలా అనుమానాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఏవో నిజాలు దాస్తుందని అనిపిస్తూ ఉంది, కానీ ఇప్పుడు దాకానే శ్రద్ధ పెట్టలేదు, కానీ ఇప్పుడు శ్రద్ధ పెడతాను. ఎందుకంటే నా మీనాన్ని చాలా దారుణంగా అవమానించారు వీళ్ళందరూ కలిసి. పాపం నా పూలగం ఏడ్చింది, చెప్తాను తను ఎలా ఏడ్చిందో అలాగే పార్లమ్మని కూడా అలాగే ఏడిపిస్తాను అని ఇక బాలు అంటుంటే, రే నీకేమైనా సాయం కావాలంటే చెప్పు, నేను కూడా చేస్తాను అని ఇక రాజేష్ అంటుంటే, సరేనా మనము వెతకాలి, ఇదిగో ఈ మలేషియా మామ కోసం వెతుకు, నేను కూడా వెతుకుతాను, ఎక్కడైనా కనిపిస్తే నాకు చెప్పు, అప్పుడు చెప్తాను వాడి పని అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, రే ఈయన ఎక్కడెందుకు ఉంటాడురా, ఈయన మలేషియాలో ఉంటాడు కదా, లేకపోతే అప్పుడెప్పుడో వీడియో కాల్ చేసినప్పుడు దుబాయ్లో ఉన్నారని చెప్పావు, ఇంకా ఈయన ఇక్కడెందుకు వెతకడం ఏమోరా నాకు డౌట్గా ఉంది. ఆయన అస్తమాను మటన్ 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 అని చెప్పేసి అంటూ ఉంటాడు కదా, ఈ మటన్ కొట్టుకునేవాడో తీసుకొచ్చి వేషం వేయించిందేమో అని నా డౌట్. చూద్దాం, ఒకవేళ దొరకకపోతే అలాగే అనుకుందాం, దొరికితే మాత్రం ఇంక అడ్డంగా బుక్ అయిపోయినట్టే ఇంకా పార్లర్ అమ్మ అని బాలు చెప్తాడు రాజేష్కి. ఇక బాలు రాజేష్ అయితే మాణిక్యం కోసం వెతుకుతూ ఉంటారు. ఇక అప్పుడే రోహిణి అయితే దారిలో కనిపిస్తుంది ఎక్కడికో వెళ్తూ, ఇదేంటి పార్లర్ అమ్మ ఈ రూట్లో వెళ్తుంది, పార్లర్ వేరే రూట్లో ఉంది కదా, ఇటెక్కడికి వెళ్తుంది అని చెప్పేసి ఇక బాలు అయితే కార్ తీసుకుని రోహిణిని అయితే ఫాలో అవుతూ వెళ్తాడు. ఇదేంటిది ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది, పార్లర్కి వెళ్తున్నానని చెప్పినట్టు గుర్తుంది పొద్దున్న, కానీ ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది, అయినా ఈ ఊర్లో కాకుండా వేరే ఊర్లో సంగతి పని ఏంటి వీడికి, ఉండు ఫాలో అయ్యి మొత్తం నిజం తెలుసుకుందామని ఇక రోహిణి వెనకాతలే వెళ్తాడు బాలు అయితే. ఇక రోహిణి అయితే చింటూ వాళ్ళ ఇంటి దగ్గర ఆగుతుంది. ఇక ఆటో వాడికి డబ్బులు ఇచ్చేసి దిగేసి లోపలికి అయితే వెళ్తుంది రోహిణి. ఇదేంటిది
పాలనమ్మ చింటూ వాళ్ళ ఇంటి దగ్గర ఆగింది. అయినా ఇక్కడికి రావాల్సిన అవసరం తనకేంటి? అయినా ఏమన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయాలి కానీ తినకి ఫోన్ చేశారా ఈ మధ్యకాలం? అయినా ఏంటిది నాకు అర్థం కావట్లేదు అని ఇక బాలు అయితే మనసులో తనకు తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక చింటూ బయటకు వచ్చి రోహిణిని అయితే హక్ చేసుకుంటాడు. ఇదేంటి చింటూ పాలరమ్మని హక్ చేసుకుంటున్నాడు? ఏదేదో తేడాగా ఉంది విషయం. ఉండు కార్లోంచి దిగి లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి ఇక కార్లోంచి దిగి తలుపు దగ్గరికి వెళ్ళి వింటూ ఉంటాడు వీళ్ళ మాటలు అయితే. ఏంటమ్మా అన్నీ సర్దేసుకున్నారా? సర్దేసుకున్నామమ్మా రోహిణి. ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నాం మనము? నేను ఇంట్లోంచి మిమ్మల్ని మార్పిద్దాం అనుకుంటున్నానమ్మా. చింటూని అస్తమానం బాలు మీనా చూడడానికి వస్తున్నారు కదా, నాకు అది నచ్చట్లేదు. నేను చింటూని చూసుకుని ప్రశాంతంగా ఉండడానికి కూడా ఇక్కడ ఉండట్లేదని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, తప్పమ్మా, వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. నాకు ఒంట్లో బాగాలేనప్పుడు కానీ, లేకపోతే చింటూకి కళ్ళు గురించి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారమ్మా. వాళ్ళకు ఒక ముక్క కూడా చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఏదో అనుకుంటారు కదా, చేయకుండా వెళ్ళిపోయారని బాధపడతారు కదమ్మా అని చెప్పేసి ఇక సుగుణమ్మ అంటుంటే, బాధపడినివమ్మా, నాకెందుకు? అయినా నేను చింటూని చూసుకోవడానికి అసలు నాకు ఉండట్లేదు. మీరు బాగానే ఉంటున్నారు వాళ్ళతోటి. చింటూ అమ్మ అమ్మ అని అనేసరికి నా గురించి ఎక్కడ బయట పెట్టేస్తాడా అని నా భయం వేస్తుంది అని ఇక రోహిణి అంటుంటే బయట నుంచి ఇదంతా విన్న బాలు అయితే ఒకసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఏంటి, రోహిణి చింటూ వాళ్ళ అమ్మనా? అంటే ఇన్ని రోజులు సుగుణమ్మ గారు చెప్పింది రోహిణి గురించేనా? నేను ఇంకా ఎవరి గురించో అనుకున్నాను. అంటే చాలా దారుణంగా తయారైంది రోహిణి. అమ్మో, ఇంట్లో మా అమ్మకి తెలిసిందంటే ఇంకేమన్నా ఉందా? ప్రెగ్నెన్సీ వచ్చిపోయిందనగానే మా అమ్మకి ఎంత కోపం వచ్చిందంటే ఇక ప్రెగ్నెన్సీ వచ్చి ముందు పెళ్ళి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడని తెలిస్తే మా అమ్మ పని అయిపోయినట్టే అని ఇక బాలు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అంత అర్జెంటుగా ఊరు మారిపోవాలా చెప్పు అని చెప్పి ఇక సుగుణమ్మ రోహిణిని అడుగుతుంటే, అవును మారిపోవాలి. ఇప్పటికే నా మీద ఇంట్లో చాలా మందికి డౌట్స్ వచ్చాయి. ఆ డౌట్స్ మొత్తం క్లారిఫై అవ్వడానికి కూడా నా వెనకతలు ఫాలో అవుతూ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికీ చాలా చాలా నాటకాలు ఆడి చాలా దాచాను. అవన్నీ బయటపడ్డాయంటే ఇంక నా పని అంతే. ఆ ఇంట్లో కనీసం ఒక మూల కూర్చోడానికి కూడా పనికిరాకుండా చేస్తారు నన్ను. ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది మా అత్తయ్య. ఇవన్నీ తెలుసు కూడా ఏంటని అడుగుతావేంటమ్మా? మా అత్తయ్య గారి ఇంటికి ఒకసారి నువ్వు వచ్చావు కదా, చూసావా నిన్ను ఎలా రిసీవ్ చేసుకుని నిన్ను ఎలాగైతే అవమానించారో. ఒకవేళ నువ్వు నా అమ్మవని తెలిస్తే నీతో పాటు నన్ను కూడా బయటికి గెంటేస్తారమ్మా. చూసావు కదా రోజు ఎలా చేశారో అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, మా అమ్మకి విషయం తెలిస్తే అడ్డంగా నరికి పోగులు వేస్తుందిలే, కంగారు పడుకో అని మనసులో అనుకుంటాడు బాలు అయితే. వీళ్ళందరూ మాట్లాడుకున్నది వీడియో అయితే తీస్తాడు బాలు. చెప్తాను, ఈ వీడియో చూపించి మీ పని చెప్తాను, బ్లాక్మెయిల్ చేయిస్తాను, కంగారు పడకండి అని ఇక వీడియో అయితే తీస్తాడు బాలు. ఈ వీడియోని మా మీనాకి చూపించి అప్పుడు చెప్తాను దీని పని. మా అమ్మ దగ్గర చెప్పాలో లేకపోతే ఈ వీడియో రివర్స్లో పార్లరమ్మకి చూపించి మీనాకి క్షమాపణ చెప్పించాలో ఏదో ఒకటి చేస్తాను అని ఇక బాలు అయితే మనసులో అనుకుంటాడు. సరే కానీ బ్యాగ్స్ అని సర్దేసుకున్నావు కదా, మనం వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, ఎక్కడికి వెళ్తామమ్మా, ఇక్కడే ఉందామమ్మా అని ఇక చింటూ అంటుంటే, ఏంటి ఇక్కడ ఉండేది? ఏమీ అవసరం లేదు, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నీకు నేను కావాలా మీనా కావాలా అని ఇక రోహిణి అడుగుతుంటే, అదేంటమ్మా నువ్వే కావాలి నాకు అని ఇక చింటూ అంటాడు. చిచ్చి, చిన్నవాడిని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది, అసలు తల్లేనా అని బాలు అయితే అక్కడి నుంచి అనుకుంటూ ఉంటాడు. వాడు ఇక్కడ ఉండాలంటున్నాడు కదా, ఎందుకని వాడిని ఇబ్బంది పెట్టి ఇల్లు మారుస్తున్నావు నువ్వు చెప్పు? అక్కడికి వెళ్ళాక మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ కొత్త మనుషులు అందరూ కొత్త వాళ్ళు ఉంటారు. ఇక్కడ అయితే చాలా సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయారు రోహిణి, ఇక్కడ నుంచి రావాలంటే మాకు మనసు ఒప్పట్లేదు అని ఇక సుగుణం అంటుంటే, అయితే ఇక్కడే ఏడండి, నేను మాత్రం మిమ్మల్ని చూడడానికి రాను, మీకు నెల డబ్బులు పంపను, మీరే బతకండి అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, అదే మాటలే, నువ్వు డబ్బులు పంపితేనే కదా మాకు ఇక్కడ అవుతుంది. అయినా నీ కొడుకును తీసుకెళ్ళిపోయితే నువ్వు, నేను చూడను, నా అంతటి నేనే బతుకుతాను ఏదో ఒకటి చేసుకుని, నా పెన్షన్ డబ్బులతో అన్న బతుకుతాను, కానీ వాడిని నువ్వే తీసుకెళ్ళిపో, వాడిని నేను చూసుకోను అని ఇక సుగుణం అనేసరికి, అదేంటమ్మా అలా అంటావు? మరి నువ్వు అన్నవేమైనా బాగున్నాయా? ఇక్కడి నుంచి కదలకపోతే డబ్బులు పంపడం మానేస్తావా, నువ్వు రావడం మానేస్తావా? నాకు వీడేమైనా భారం అనుకుంటున్నావా? కాకపోతే నా దగ్గర డబ్బులు లేక ఇలా చేస్తున్నాను, కానీ లేకపోతే నీ దేవుడు అసలు నీతో వాడిని పంపదాన్నే కాదు, అసలుకే నువ్వు ఇలా తయారయ్యావు, వాడిని కూడా అలాగే తయారు చేస్తావు. వాడు చాలా పసి మనసు, చాలా స్వచ్ఛమైన మనసు వాడిది. నీతో కలిసి తిరిగాడంటే నీ బుద్ధులే వీడికి కూడా వస్తాయి అని సుగుణం అంటుంటే, ఇప్పుడు వస్తారా రారా అని చెప్పేసి రోహిణి గట్టిగా అడిగేసరికి, సరే వస్తాము పదా అని చెప్పేసి ఇక సుగుణం అంటుంది. సరే సర్దుకోండి బ్యాగ్స్ అని చెప్పేసి ఇక రోహిణి అయితే వాళ్ళని బ్యాగ్ సర్దుకోమని చెప్తుంది. ఇక బాలు ఇదంతా చూడడంతో ఇక అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇంటికైతే వెళ్ళిపోతాడు బాలు. అమ్మో అమ్మో అమ్మో, ఇంత పెద్ద నిజం దాసిందా? మా మీనా అప్పటికి డౌట్ పడుతూనే ఉంది. ఆ ప్రెగ్నెన్సీ గురించి పాపం ఇంట్లో అందరికీ చెప్పాల్సి వచ్చింది, చెప్పినా ఎవరు నమ్మలేదు. మీనానే మళ్ళీ తప్పుపట్టారు. ఇప్పుడు ఈ సాక్ష్యం తీసుకెళ్లి చూపిస్తే మీనాన్ని ఎవరు తప్పుపడతారో నేను చూస్తాను అని ఇక బాలు అయితే తనలో తాను మాట్లాడుకుంటూ ఇంటికైతే వెళ్తాడు. మీనా మీనా అని హ్యాపీగా ఇక
మీనా దగ్గరికి వెళ్తాడు బాలు. ఏంటంటే అంత సంతోషంగా ఉన్నారు, ఏమైంది అని ఇక మీనా అడుగుతుంటే, ఏమైందా నువ్వే గెస్ట్ చేయి చూద్దాము అని ఇక బాలు అడుగుతుంటే, మీనా ఏమో అండి, ఏమైంది, ఏమన్నా డబ్బులు ఎక్కువ వచ్చాయా, లేకపోతే ట్రిప్లు ఎక్కువ తిరిగారా, చెప్పండి అని ఇక మీనా అడుగుతుంటే, ఛే ఎప్పుడు చూసినా నీకు అదే బుద్ధి, కష్టపడే బుద్ధి తప్ప ఇంకే బుద్ధి లేదా మీనా నీకు, అయ్యో అందుకే కదండి మిమ్మల్ని చెప్పమన్నాను, మీరు చెప్పకుండా నన్ను చెప్పమన్నారు, చెప్పండి ఏంటో విషయం అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే, ఇదిగో ఒకసారి ఈ వీడియో చూడు అని చెప్పేసి ఇక మీనాకైతే వీడియో చూపిస్తాడు బాలు. ఏంటండి ఇది, రోహిణి చింటు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి, మొత్తం వీడియో చూడు అని ఇక బాలు చెప్పేసరికి మొత్తం వీడియో అయితే చూస్తుంది మీనా. ఏంటి అంటే రోహిణి చింటు వాళ్ళ అమ్మ, అవును సుగుణమ్మ గారు రోహిణి వాళ్ళ అమ్మగారు, మనతో కథ చెప్పారు కదా సుగుణమ్మ గారు, ఆ అంత కథకి పాత్రరాలు యాక్టర్ అన్నీ ఇదిగో మన రోహిణియే అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, అవునా అంటే మొగుడు చచ్చిపోయాక పెళ్లి చేసుకుంది మన మనోజ్ని చేసుకుందా, అమ్మ బాబోయ్ ఈ విషయం కానీ అత్తయ్య గారు తెలిసిందంటే ఇంకా మామూలుగా ఉండదు రోహిణి పని, మొన్నే అసలుకే ప్రెగ్నెన్సీ గురించి తెలిసినందుకే చీల్చి చండాడారు, అది నిజం కాదని తెలిసాక కొంచెం చల్లబడ్డారు, ఇదంతా తెలిసిందంటే ఇంక రోహిణి పని అయిపోయినట్టేనండి అని ఇక మీనా అంటుంటే, ఏం పర్లేదు ఇంట్లో అందరికీ చెప్పేయాల్సిందే అని బాలు అంటుంటే, ఏవండి ఏవండి ఎందుకంటే ఇప్పుడు నిజం చెప్తానంటున్నారు, ఒకవేళ నిజం తెలిస్తే రోహిణిని అసలు ఇంట్లో ఉంచనివ్వరండి, మీ అన్నయ్య పరిస్థితి ఆలోచించారా అని మీనా అంటుంటే, వాడి పరిస్థితి ఆలోచించే నిజం చెప్తానంటున్నాను మీనా, రెండో పెళ్లి దానికి ఇచ్చి పెళ్లి చేసింది మా అమ్మ, మా అమ్మకి ముందు బుద్ధి ఉండాలి, ఆ బుద్ధి జ్ఞానం ఏం లేకుండా నీ మీద అరుస్తుంది చూసావా, ఏ తప్పు చేయలేని వాళ్ళ మీద అరుస్తుంది మా అమ్మ, అయినా చూసావా ఆ మలేషియా మామ అది అన్ని డొల్లా, తనకు అసలు ఆస్తి లేదు ఏమీ లేదు, మలేషియా నుంచి కూడా రాలేదు అనేక మీనా బాలు మాట్లాడుకుంటుంటే, అవునండి మరి ఆస్తి లేకపోతే మీ అన్నయ్యకి షోరూమ్ పెట్టుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయండి, అలా అని అత్తయ్య గారు అడిగితే ఏం సమాధానం చెప్తారు మీరు అనేక మీనా అడుగుతుంటే, అవును అది నిజమే, మనకి మరి 2 లక్షలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ 2 లక్షలు కూడా తెచ్చిచ్చింది, మరి అవెక్కడివండి, అవును ఇది కూడా నిజమే మీనా, కదా మొత్తం పూర్తిగా తెలుసుకోకుండా ఇంట్లో చెప్పామంటే ఇంకో నాకు జరిగింది కదా నిన్న, అలా ఉంటుంది నా పరిస్థితి, మీరు ముందు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోండి, ఆ తర్వాత మిగతా అన్ని అత్తయ్య గారి ముందు చూపిద్దరు కానీ అనేక మీనా అయితే అంటుంది బాలుతోటి. అంటే అప్పటిదాకా ఈ నిజం నా కడుపులో దాచుకోవాలా, నా వల్ల కాదు మీనా అనిక బాలు అంటుంటే, దాచుకోవాల్సిందే తప్పదు, లేకపోతే మీ అమ్మ చేత మీ నాన్న చేత తిట్లు తినండి, అస్తమానం వాళ్ళ మీద పడేస్తున్నారా అని మీ అన్నయ్య చేత మీ వదిన చేత తిట్లు తినండి అనిక మీనా అంటుంటే, ఏంటి మీనా నువ్వు కూడా అలానే అంటావు, మరి లేకపోతే ఏంటండి, నిజం తెలిసింది కానీ పూర్తిగా తెలియలేదు, మీరు వెళ్ళి వీడియో తీసుకొచ్చారు సరే, కానీ అందులో మాటలు కూడా చాలా పెద్ద క్లారిటీగా లేవు, నేను జస్ట్ మామూలుగా వెళ్ళాను, మొన్న మా ఇంటికి వచ్చారు కదా నన్ను ఇంటికి రమ్మన్నారు అని ఏదో ఒక కహాని చెప్పేసి రోహిణి అయితే ఖచ్చితంగా తప్పించేసుకుంటుంది, అందుకని ఈ వీడియో చూపించాక ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి కూడా మీరు తెలుసుకున్నది కూడా చూపించారంటే అప్పుడు అత్తయ్య గారు నమ్ముతారు, అప్పుడు రోహిణి మీద నింద పడుతుంది, అప్పుడు ఇంట్లోంచి బయటకు గెంటడమో ఏదో ఒకటి చేస్తారు అత్తయ్య, మీరు మాత్రం ఇప్పుడు మాత్రం ఇవి చూపించకండి అని చెప్పేసి మీనా అయితే చెప్తుంది బాలుకి. సరే నేను డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో సాక్ష్యాధారాలతో సహా కనిపెట్టి అప్పుడు ఇస్తాను మా అమ్మకి ట్విస్ట్ అని చెప్పేసి బాలు అంటాడు. సరేనండి నా కోసం ఇంత రిస్క్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్, ఇంట్లో రిస్క్ ఏముంది మీనా, పార్లర్మ్మ నేను మలేషియా మామ కోసం వెతుకుతుంటే ఇదిగో పార్లరమ్మ కనిపించింది, పార్లర్ అటు కదా ఇటు ఎందుకు వెళ్తుందో అని చెప్పేసి తన కోసం ఫాలో అయితే అలా ఇంకా తను దొరికేసింది చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి అని చెప్పేసి ఇక బాలు అంటాడు, అదేంటండి ఊరు దాటిచ్చేస్తుందా ఏంటి నాకు అర్థం కావట్లేదు, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు ఏంటి బ్యాగులు సర్దుతున్నారు వీడియోలో అని మీనా అడుగుతుంటే, అవును అక్కడికి ఉంటే మనం అస్తమానం వస్తున్నాము తను రావడానికి ఉండట్లేదు అని చెప్పేసి ఇల్లు మారిపోమంటుంది, మరి ఎక్కడ షిఫ్ట్ చేస్తుందో తెలియదు కానీ అక్కడ మాత్రం ఉండనివ్వకుండా తీసుకువెళ్ళిపోతుందని మాత్రం నాకు బాగా అర్థమైంది అని ఇక బాలు అంటాడు. సరే అండి ముందు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో కనుక్కోండి తెలుసుకోండి సరేనా, బాగా ఎంక్వైరీ చేయండి అని ఇక మీనా చెప్పేసరికి సరే అని బాలు అయితే ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. మా వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. బై ఫ్రెండ్స్.